వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డబ్బులు వసూలు చేస్తామన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. 30 ఏళ్లకు సరిపడా ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉచిత విద్యుత్ అందించేందుకు సిక్కిం నుంచి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ప్రీపెయిడ్ మీటర్స్ అనేది ఎక్కడ ఏ వర్గానికి ఏ కేటగిరీకి 200 యూనిట్లు పైబడి వినియోగించుకునే వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలనే నిర్ణయం డిస్కామ్ తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా వారు దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఏం లేదు. ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది, మేము ముఖ్యంగా ఈ పంపిణీ వ్యవస్థలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చేందుకు ఈ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం తప్పితే ఈ రైతుల వద్ద నుండి మేము ఛార్జీలు వసూలు చేసుకునే సమస్య లేదు. మేము 30 సంవత్సరాలు కనీసం నెక్స్ట్ 30 సంవత్సరాలు మేము ఉచితంగా విద్యుత్తు సప్లై చేసేందుకు గాను 7,000 మెగావాట్ల సోలార్ సెకీ నుండి మేము తీసుకుంటున్నది అందుకే అని పదే చెప్తున్నది ప్రభుత్వం. మీరు అన్నట్టు అపోహ, అదొక అపోహ ప్రజల్లో ఏర్పడి కొంతమందిలో, అందరిలో కాదు కొంతమందిలో ఏర్పడింది.